మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా. తెలుగులోకి అనువాదం చేసినవారు పిజి రామ్మోహన్ గారు. ఈ భాగంలో 21వ అధ్యాయమైన టెలిపతి కంటిన్యూ చేద్దాం. మీరు టెలిపతిని మీ స్నేహితుడితో కలిసి అభ్యసించండి. ఏ స్నేహితుడి సహకారము మీకు లభించకపోతే పూర్తిగా రిలాక్స్ అయ్యి వచ్చే ఆలోచనలను స్వీకరించే ప్రయత్నాన్ని చేయండి. మొదట్లో మీ తల నిండా జోరీగా చప్పుడు చేసే విధంగా పరస్పర విరుద్ధాలైన ఆలోచనలు రావచ్చు. జనం మధ్యలోకి మీరు వెళ్లి నించుంటే మనకు వినిపించే కలగాపులగంగా కలిసిపోయే మాటల్లాంటివి మీ ఆలోచనలలోకి రావచ్చు. లేక ఉత్తి చప్పుడు భయంకరంగా వినిపించవచ్చు. అందరూ గట్టిగా గొంతులు చించుకునేలా మాట్లాడుతున్నట్లు మీకు అనిపించవచ్చు. కొంత సాధన చేస్తే ఈ మాటల్లో నుంచి ఏ ఒక్కరి మాటను మీరు వినవచ్చు. టెలిపతిలో ఇలాంటి సాధన కూడా చేయవచ్చు. కాబట్టి ఈ పద్ధతుల్లో అభ్యాసం చేయండి. అభ్యాసం చేస్తూ విశ్వాసాన్ని కలిగి ఉండండి. తరువాత మీరు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఎవ్వరినీ హింసించాలనుకునే దుర్బుద్ధిని కూడా మీలోనికి రానివ్వకుండా ఉన్నట్లయితే మీరు టెలిపతిని సిద్ధించుకోగలుగుతారు. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న చిత్రాన్ని మరొకసారి గమనించండి. మూడవ కన్ను ఉన్న చోటకి యోగ దృష్టి తరంగాలు ప్రసరించడాన్ని మీరు చూడొచ్చు. వీటి ప్రకంపన వేగం కూడా టెలిపతి సంకేతాల కంటే భిన్నంగా రెండు వేరువేరు ఫలితాలను ఇస్తున్నట్లు అనిపిస్తుంది. టెలిపతి తరంగాలను రేడియో తరంగాలతోనూ, యోగ దృష్టి తరంగాలను బ్రహ్మాండమైన వర్ణ చిత్రాల టెలివిజన్ ప్రసారాలతోనూ మీరు పోల్చుకోవచ్చు. యోగ దృష్టితో మీరు చూడగలగాలంటే మీకు ఒక స్ఫటికము లేక పారదర్శకంగా మెరుస్తూ ఉన్న మరే వస్తువో కావలసి ఉంటుంది. ఒకే రాయి పొదిగిన వజ్రపు టుంగరం మీ వద్ద ఉంటే అది ఒక స్ఫటికం లాగే పనిచేస్తుంది. పైగా దాన్ని చేత్తో పట్టుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. యోగ దృష్టి కోసం కూడా సుఖమైన భంగిమలో మీరు కూర్చోవలసి ఉంటుంది. గదిలో కాంతి బాగా తక్కువగా ఉండాలి. యోగ దృష్టి కోసం మీరు ఒక స్ఫటికపు బంతిని కొన్నారని అనుకుందాం. మీ గదిలో ఓ సాయంత్రం మీరు సుఖంగా కూర్చొని ఉన్నారు. గదిలో దాదాపుగా చీకటే వ్యాపించి ఉంది. మీ ముందున్న స్ఫటికపు బంతి ఆకారం మాత్రం చూచాయిగా గోచరిస్తూ ఉంది. ఆ స్ఫటికంలో నుంచి మీకు ఏ చిన్న కాంతి కిరణమో పరావర్తనం చెంది కనిపించడం లేదు. అస్పష్టంగా కనిపించే ఆకారం తప్ప గదిలో ఇంకే వస్తువు మీకు కనిపించడం లేదు. ఆ స్ఫటికం మీ చేతుల్లో ఉందని, అందులో మీకు ఏదైనా కనిపిస్తుందని మీకు తెలుసు. ఆ స్ఫటికంలోకి చూస్తూ ఉండండి. కానీ దేన్నో చూసేందుకు మాత్రం ప్రయత్నించకండి. స్ఫటికంలోకి చాలా దూరంలోకి చూస్తూ ఉండండి. ఆ స్ఫటికం మీ ముందు కొన్ని అంగుళాల దూరంలోనే ఉండొచ్చు. కానీ ఆ స్ఫటికం లోపలికి అనేక మైళ్ల దూరంలోకి మీరు చూస్తూ ఉండాలి. నెమ్మదిగా ఆ స్ఫటికంలో మబ్బు లాంటివి ఏర్పడడాన్ని గుర్తించవచ్చు. ఈ తెల్లని మబ్బులు నెమ్మదిగా దట్టమైన, ఇదివరకు పారదర్శకంగా కనిపించిన స్ఫటికపు బంతి పూర్తిగా పాలతో నిండినట్లు నిండిపోతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అత్యంత ముఖ్యమైన ఈ కాలాన్ని విస్మరించకండి. మీ శరీరంలో ఏ కుదుపు రాకుండా జాగ్రత్త వహించండి. ఏ మాత్రం ఆందోళన చెందకండి. చాలా మంది ఇక్కడే తొట్రుపాటు పడతారు. ఈ 2వ అంకంలో ఈ తెల్లదనం మాయమైపోతుంది. ఓ తెర తొలగించబడినట్లు ఓ నాటక రంగం మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. మీ స్ఫటికం పూర్తిగా మాయమైపోయి ఉంటుంది. అక్కడ కనిపించదు. మీకు అక్కడ ఓ ప్రపంచం కనిపిస్తుంది. ఒలింపిస్ పర్వతం కనిపిస్తున్న ఓ భూభాగంలా మీకు దృశ్యం కనిపించవచ్చు. ఎత్తు నుంచి క్రిందకు పడిపోతున్న భావన మీకు కలగవచ్చు. మీకు తెలియకుండానే మీరు ముందుకు తూలవచ్చు. ఇలా తూలిపడే ప్రమాదంలో మీరు చిక్కుకోకండి. మీకు కుదుపు రాగానే దృశ్యాలన్నీ ఎగిరిపోతాయి. అంతటితో ఈ ప్రయత్నానికి శుభం పలికి మళ్ళీ ఇంకొక రోజు సాయంత్రం ప్రయత్నించాల్సి వస్తుంది. సరే, మీకు తొట్రుపాటు, కుదుపు ఏదీ జరగలేదనుకోండి. అప్పుడు మీరు వేగంగా క్రిందకు జారుతూ వెళుతూ ఉన్నట్లు మీకు కనిపించే ప్రపంచపు దృశ్యం క్రమంగా పెద్దదవుతూ వస్తూ ఉంటుంది. మీ కళ్ల ముందు పెద్ద పెద్ద ఖండాలు ఏర్పడి మాయమవుతూ ఉంటాయి.
చివరికి ఒక ప్రదేశం మీదకు మీరు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతారు. చరిత్రలో ఓ ఘట్టం మీకు కనిపిస్తూ ఉండవచ్చు, కానీ మీరేం భయపడాల్సిన పని లేదు. ఆ ట్యాంకు మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీలో నుంచి అది దూసుకుని పోతుంది. మీకు ఏమీ అనిపించదు. ఇంకొకరి కళ్ళల్లో నుంచి మీరు చూస్తున్న దృశ్యాలన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. అత్యంత స్పష్టంగా కనిపించే దృశ్యాలకు భీతి చెంది ఉలిక్కి పడకండి. శబ్దాలేవి మీకు వినిపించవు, కానీ అన్ని మాటలు మీకు సులభంగా అర్థమవుతూనే ఉంటాయి. యోగ దృష్టి ఈ విధంగా ఉంటుంది. ఈ విద్య మీకు సిద్ధించడం సులభమే, మీ విశ్వాసం తగినంతగా మీకు ఉన్నప్పుడు. కొంతమందికి ఇలాంటి దృశ్యాలు కనిపించవు, కానీ జరుగుతున్న విషయాలన్నీ స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి వ్యాపారంలో పూర్తిగా నిమగ్నమై ఉన్న వ్యక్తులకు వస్తూ ఉంటుంది. యోగ దృష్టికి తగిన స్వభావము ఆ వ్యక్తిలో నెలకొని ఉన్నప్పటికీ చేస్తున్న వర్తక వ్యాపారాల వ్యాపకం వల్ల ఇట్లాంటి దృశ్యాలను చూసే శక్తి ఏర్పడదు. ఆ వ్యక్తి అచేతనపు మస్తిష్కపు పొరల్లో ఇలాంటి దివ్య దృష్టి, యోగ దృష్టి అసంభవాలనే అభిప్రాయం గాఢంగా ముద్రపడిపోయి ఉండడం వల్ల నిజంగా కనిపించాల్సిన దృశ్యాలకు బదులుగా స్పష్టమైన అనుభూతులు కొన్ని ఆ వ్యక్తి తలలో ఎక్కడో కలుగుతూ ఉంటాయి. సాధనతో మీరు యోగ దృష్టిని సాధించవచ్చు. చరిత్రలో ఏ సమయానికైనా మీరు వెళ్లి సాక్షాత్తుగా మీ కళ్ళతో మీరే చరిత్రను దర్శించవచ్చు. చరిత్ర పుస్తకాల్లో మీరు చదువుకున్న అంశాలు కొన్ని ఈ సాక్షాత్ దర్శనం వల్ల అబద్ధాలని తేలవచ్చు. చరిత్ర పుస్తకాలు ఏ కాలంలో రాశారో అప్పటి రాజనీతికి అనుగుణంగానే ఈ చిత్రీకరణలు జరుగుతాయి. యథార్థంలో కల్పన కలిసిపోతూ ఉంటుంది. హిట్లర్ యొక్క జర్మనీ, సోవియట్ రష్యాల చరిత్రలని ఇలాగే మీరు యథార్థంగా గ్రహించవచ్చు. ఇప్పుడు మనం సైకోమెట్రీని గురించి మన అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. సైకోమెట్రీని వేళ్లతో దర్శించే విద్యగా మనం చెప్పుకోవచ్చు. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎప్పుడైనా కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక నాణేల కుప్పలో నుంచి ఒక వ్యక్తి ఒక నాణాన్ని తీసి కాసేపు తన గుప్పెటిలో పట్టుకొని మళ్ళీ ఇతర నాణాలతో కలిపి వేస్తే అదే నాణాన్ని ఆ కుప్పలో నుంచి మీరు తీసి ఇవ్వవచ్చు. మిగతా నాణాల కన్నా ఈ నాణెం కాస్త వెచ్చగా ఉంటుంది. కాబట్టి మ్యాజిక్ షోల్లో పనికి వచ్చే ఈ అంశం స్టేజ్ వరకే బాగుంటుంది. నిజానికి ఇది ఖచ్చితంగా సైకోమెట్రీ కాదు. సైకోమెట్రీ అనే మాటకు ఓ అర్థం ఏమిటంటే, ఒక వస్తువును తీసి చేత్తో పట్టుకుని ఆ వస్తువు ఎలా పుట్టిందో, ఏ ఏ మార్పులు దానికి సంభవించాయో, ఎవరెవరి వద్ద ఆ వస్తువు ఉండేదో, ఆ వ్యక్తుల మనోగతాలేమిటో స్పష్టంగా చూసి గ్రహించగలిగే విద్య అని. ఒకసారి ఒక వస్తువును మీరు పట్టుకుంటే అది సంతోషంగా ఉన్న చోటులో నుంచి వచ్చిందా, లేకపోతే దుర్భరమైన ప్రదేశంలో నుంచి వచ్చిందా మీకు చూచాయిగా తెలియవచ్చు. ఇవి మాత్రం నిజమైన సైకోమెట్రీకి ఉదాహరణలే. సానుభూతితో మీకు సహాయం చేయడానికి సంసిద్ధుడైన ఓ స్నేహితుడి సహకారంతో మీరు సైకోమెట్రీని సాధించవచ్చు, అభ్యసించవచ్చు. ఈ క్రింద వ్రాయబడిన విధానాన్ని అనుసరించండి. మీ అభివృద్ధిని ఆకాంక్షించే స్నేహితుడి సహకారం మీకు ఉందని విశ్వసిస్తున్న మేము మీకిచ్చే సలహా ఏమిటంటే, ముందు తన చేతులను కడుక్కొని శుభ్రం చేసుకోమనండి. తరువాత ఒక చిన్న రాతి ముక్క గాని గులకరాయి గాని ఆ చేత్తో తీసి పట్టుకోమనండి. ఆ రాతి ముక్క గాని గులకరాయి గాని సబ్బు నీటితో బాగా శుభ్రం చేయబడి ఆరిపోయి పొడిగా ఉండి తీరాలి. మీ స్నేహితుడి చెయ్యి కూడా శుభ్రంగా పొడిగా తడి లేకుండా ఉండాలి. మీ స్నేహితుడు ఏ రాతి ముక్కను గులకరాయినో తన ఎడం చేతి గుప్పెట్లో ఉంచుకొని 1 నిమిషం సమయం పాటు ఏదో ఒక విషయాన్ని గురించి తదేకంగా ఆలోచన చేయాలి. తెలుపు, నలుపు లాంటి ఏ రంగు గురించైనా గాని, లేదా ఏ సద్భావనో, ఏ దుశ్చింతనైనా సరే చేయవచ్చు. ఏ విషయం గురించైనా ఆలోచించవచ్చు. ఒకే ఒక్క విషయం గురించి ఒకే ఒక్క నిమిషం పాటు గట్టిగా ఆలోచించాలి. ఓ నిమిషం పూర్తయిన తరువాత ఆ రాతిని ఓ శుభ్రమైన చేతి రుమాలిలో గాని, ఓ పేపర్ నాప్కిన్ లో గాని చుట్టి మీ స్నేహితుడు దాన్ని మీకు అందించాలి. దాన్ని మీరు ఇప్పుడే విప్పకూడదు. మీరు మీ యోచన చేసే గదిలో ఒంటరిగా ఉన్నంత వరకు ఈ ప్యాకింగ్ అలాగే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఓ పక్కదారిలోకి పయనిద్దాం. ఎడమ చేత్తో ఈ వస్తువును పట్టుకోవాలి అని మేము చెప్పాం కదా.
ఎడమ చేత్తోనే ఎందుకు పట్టుకోవాలో ఇప్పుడు చెబుతాం. రహస్య జ్ఞాన విద్యల్లో కుడి చేతిని ఇహానికి ఉపయోగించే చెయ్యిగా భావిస్తారు. ఎడమ చేతిని ఆధ్యాత్మికతకు, పరానికి సంబంధించినదిగా భావిస్తారు. మీరు మామూలుగా కుడి చేతి వాటం ఉన్నవాళ్లైతే మీరు మీ ఆధ్యాత్మిక ఎడమ చేతిని వాడడం ద్వారా గొప్ప ఫలితాలను పొందగలుగుతారు. మీరు మామూలుగా ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లైతే సైకోమెట్రీ కోసం వాడినప్పుడు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. మీరు మీ యోచన చేసే గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కొని బాగా తుడుచుకొని పొడిగా ఉంచుకోవాలి. ఆ విధంగా శుభ్రం చేసుకోకపోతే మీ చేతులకు అనేక అనుభూతులు అంటుకుని ఉండి మీ సాధనకు ప్రతిబంధకాలు కావచ్చు. మీరు కేవలం ఒక్క అనుభూతినే గ్రహించవలసి ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సుఖంగా వాలిపోండి. ఇబ్బంది ఏమీ లేకుండా సర్దుకోండి. గదిలో వెలుతురు ఎంత ఉన్నా ఈ ప్రయోగానికి అభ్యంతరం ఉండదు. మీ మీద ఎంత వెలుగైనా ఉండవచ్చు. లేదా మీరు గాఢాంధకారంలో ఉన్న ఇబ్బందేమీ ఉండదు. ఇప్పుడు ఆ కర్చీపును, పేపర్ పొట్లాన్నో నెమ్మదిగా విప్పి అందులోని ఆ వస్తువులను మీ ఎడమ చేతిలోనికి, అరిచేతిలోనికి తాపీగా దొర్లుకొచ్చేలా చూడండి. దాన్ని గురించి ఏ ఆలోచనను చేసేందుకు ప్రయత్నించకండి. అసలు ఆ వస్తువు గురించి పట్టించుకోకండి. మీ మనస్సును శూన్యం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు. ఆలోచనలను మాత్రం ఏమాత్రం చేయకండి. ఇలా ఉన్న సమయంలో మీ అరచేతిలో చిన్న పులకింత లాంటిది కలగవచ్చు. ఒక కొత్త అనుభూతి మీలో కలగవచ్చు. మీ స్నేహితుడు మీరు గ్రహించటానికి ఏ ఆలోచన చేశాడో ఆ అనుభూతి మీకు కలగవచ్చు. మీకు బహుశా పిచ్చి పట్టిందని మీ స్నేహితుడు జాలిపడుతూ అనుకున్న ఆలోచన మీకు స్ఫురించవచ్చు. పూర్తి ప్రశాంతతతో ఈ ప్రయోగాలను మీరు నిర్వహించినట్లయితే అత్యంత అద్భుతాలైన అనుభూతుల్ని మీరు గ్రహించగలుగుతారు. చాలా సమయాన్ని మీకోసం వెచ్చించి అలసిపోయిన మీ స్నేహితుడు వెళ్లిపోయిన తరువాత కూడా మీరు ఈ ప్రయత్నాల్ని కొనసాగించండి. ఇంకా సాధన చేయాలంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళండి. మీకు తెలిసి ఉన్నంతలో ఏ మనిషి ముట్టుకొని ఒక గులకరాతిని చేత్తో పట్టుకోండి. ఓ సముద్రం ఒడ్డు మీదకు మీరు వెళితే ఇది చాలా సులభం. లేకపోతే ఓ చోట భూమిని తవ్వి ఓ చిన్న రాతిని బయటికి తీసి పట్టుకోండి. సాధన వల్ల మీకు గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఉదాహరణకి మీ చేతుల్లో ఉన్న గులకరాయి ఓ పర్వతంలో భాగంగా ఎప్పుడు ఉండిందో, ఏ ఉపద్రవం వల్ల అది అక్కడి నుంచి తొలగింపబడిందో, ఏ ప్రవాహం దాన్ని ఈ సముద్రం దాకా తీసుకుని వచ్చిందో మీకు గోచరిస్తుంది. సైకోమెట్రీ ద్వారా మీకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు అనుభవంలోనికి వస్తాయి. ఎటొచ్చి మీకు దీర్ఘ సాధన, మానసిక ప్రశాంతత అత్యంత ఆవశ్యకాలు. ఉత్తరం ఉన్న ఓ కవరును చించకుండానే ఆ ఉత్తరం మొత్తం మీద ఏ విషయం ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉంటుందో గ్రహించడాన్ని కూడా సైకోమెట్రీ ద్వారా సాధించవచ్చు. మీకు తెలియని భాషలో ఉన్న ఉత్తరం మీద మీరు ఎడం చేతి వేళ్లను నడిపించి మీరు ఆ ఉత్తరంలో వ్రాయబడ్డ విషయాన్ని గ్రహించవచ్చు. సైకోమెట్రీ ద్వారా ఇలాంటివి సుసాధ్యాలు. కానీ ఇంకొకళ్లకు నిరూపించేందుకు మాత్రం ఇలాంటివి చేసి చూపించే ప్రయత్నాలను చేయకండి. టెలిపతి, యోగ దృష్టి లాంటి విద్యల్ని సాధించిన వాళ్ళు తాము సాధించిన వాటిని ఇంకొకరికి ఎందుకు నిరూపించి చూపించరోననే అనుమానం మీకు కలుగుతూనే ఉండవచ్చు. దానికి కారణం ఏమిటంటే మీరు భావగ్రహణాన్ని చేయగలగాలంటే అందుకు తగిన పరిస్థితులు చక్కగా నెలకొని ఉండాలి. మీరు ఒట్టి మోసగాళ్లని ఓ వ్యక్తి నిరూపించేందుకు కంకణం కట్టుకుని జనంలో కూర్చొని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడనుకోండి. అతడి వద్ద నుంచి వచ్చే బలమైన సంకేతాలు దూరాన్నించి వస్తున్న బలహీనమైన సంకేతాలను తొక్కిపెట్టేస్తూ ఉంటాయి. టెలిపతిని నిరూపించమని మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్లతో మీకు ఉత్సాహం లేదు అని చెప్పేయమని మా సలహా. మీకు తెలిసిన విద్యల్ని మీరు ఎవరికీ నిరూపించి చూపించనక్కర్లేదని మీకు తెలుసు కదా. మీరు ఉంటున్న వీధి చివర్లో ఒకరు దివ్య దృష్టిని ఉపయోగించి డబ్బులు సంపాదిస్తూ జీవిస్తూ ఉండడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. ఇలాంటి వాళ్ల గురించి కూడా ఇక్కడ మేము కొంత చెప్పదలుచుకున్నాం. చాలా మంది స్త్రీలకి చాలాసార్లు ఈ టెలిపతి శక్తులు అనుభవంలోనికి వస్తుంటాయి. కానీ ఇవి స్థిరంగా నిలిచి ఉండవు. ఒక్కొక్కసారి తమ అద్భుత శక్తులతో ఖచ్చితంగా జోస్యాలు చెప్పి తన స్నేహితులనందరినీ ఇలాంటి వాళ్ళు ఆశ్చర్యచక్తుల్ని చేస్తుంటారు. ఆ స్నేహితులు వీళ్లకు దీన్నే తమ వృత్తిగా స్వీకరించమని సలహాలు ఇస్తుంటారు. వీళ్ల మాటలతో ఉబ్బి తబ్బిబ్బైన ఈ స్త్రీలు ఈ వృత్తిని ప్రారంభించి కొంత డబ్బులను కూడా వసూలు చేయగలుగుతారు. తమ సేవ కోసం వచ్చిన వాళ్లతో తాము ఈ రోజు జోస్యాలు చెప్పగలిగిన స్థితిలో లేము అని ఇలాంటి స్త్రీలు చెప్పుకోలేని పరిస్థితి రావచ్చు. అలాంటప్పుడు కొన్ని విషయాలను కల్పించి చెప్తారు. ఇలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వాళ్లకు తగ్గట్లు
మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తుంటారు. ఈ విధంగా వాళ్లకు వచ్చిన విద్య కూడా హరించుకుపోతుంది. డబ్బుల కోసం ఎప్పుడూ మీ స్ఫటికపు బంతులను, భవిష్యత్తును వెల్లడి చేసే అట్టముక్కల్ని ఉపయోగించకూడదు. ధనార్జన మొదలవ్వగానే విద్య నశించిపోతుంది. ఆధ్యాత్మిక శక్తులను మీరు ప్రారంభించగానే నాస్తికుల మస్తిష్కాల నుంచి వస్తున్న తీవ్రమైన విద్యుత్ తరంగాలు మీలో అశాంతిని, అలజడిని సృష్టించి మీలో విస్ఫోటనాన్ని కలిగిస్తాయి. మీకు ఎన్ని విద్యలు వచ్చినా ఇంకొకరికి చూపించకపోవడమే మంచిదని మా అభిప్రాయం. ఎంత సాధారణంగా మీరు కనిపిస్తే, ఎంత సహజంగా మీరు ఇంకొకరికి కనిపిస్తుంటే అంత ఎక్కువ ఆధ్యాత్మిక అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. ఈ విద్యలను నిరూపించే ప్రయత్నాన్ని ఒక వంక చేస్తూ ఉంటే, మరోవైపు నుంచి నమ్మని వాడ నుంచి వచ్చే బలమైన అలలు మిమ్మల్ని ముంచెత్తుతుంటాయి, గొప్ప హానిని మీకు కలిగిస్తాయి. మీరు నిరంతర సాధనను కొనసాగిస్తూ ఉండాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. సాధనతో పాటు శాంతిని, ప్రశాంతతను మీరు పొందాలని మేము ఆశిస్తున్నాం. ప్రశాంతత లేకపోతే దేనిని మీరు సాధించలేరు. అంతరంగంలో ప్రశాంతతతో ఉండి ఆత్మవిశ్వాసం తోడైతే మీరు దేన్నైనా సాధించవచ్చు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 21వ అధ్యాయమైన టెలిపతి పూర్తయింది. రేపటి నుంచి 22వ అధ్యాయమైన సమదృష్టి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.